నమస్కారం. సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేక బులెటిన్ మహాసంగ్రామానికి స్వాగతం. సార్వత్రిక సంగ్రామంలో మహాపోరుకు తెరలేచింది. అతిపెద్దదైన 5వ విడతలో 12 రాష్ట్రాల్లోని 121 స్థానాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. కాశ్మీర్ నుంచి కర్ణాటక వరకు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీల అధినేతల వారసులు, ఎన్నికల గోదాలో దూకిన క్రీడాకారులు ఈ విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన అభ్యర్థులు వారి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాల వారీగా పార్టీల పరిస్థితిని పరిశీలిస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కమల్నాథులు జోర్మీదున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ హవా కనిపిస్తుంటే ఉత్తర బెంగాల్లో వామపక్షాలు, మహారాష్ట్ర మరఠ్వాడా ప్రాంతంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి మొగ్గు కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన అతిపెద్దదైన 5వ విడత పోలింగ్ అన్ని పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు 111 స్థానాలకు పోలింగ్ జరగ్గా ఈ విడతలోని 121 నియోజకవర్గాలను కలిపితే పార్టీల గెలుపోటములను నిర్ణయించే కీలక స్థానాల్లో ఓటరు తీర్పు ఈవీఎంలలో చేరిపోతుంది. 121 స్థానాల్లో చాలా చోట్ల కేంద్ర మంత్రులు గట్టి ప్రత్యర్థులతో తలపడుతున్నందున వారికి ఈ దశ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనుందని చెప్పక తప్పదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 11 నియోజకవర్గాల్లో పట్టు కోసం భాజపా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్వాదీ హోరాహోరీ తలపడుతున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కనిపించినా ఇప్పుడు కమల్నాథులు జోరుమీదున్నారు. సమాజ్వాదీ అధికారంలో ఉన్నప్పటికీ మోడీ అనుకూల పవనాలు 11 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను తమకే అందిస్తాయనే ధీమా కాషాయ దళంలో కనిపిస్తోంది. లోధా వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్న పశ్చిమ యూపీలో కళ్యాణ్ సింగ్ చేరిక పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని భాజపా అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. ఆమ్రోహా వంటి స్థానాల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఎస్పీ గట్టి పోటీ ఇస్తుండగా ఇక్కడ మేనకా గాంధీ, సంతోష్ అగర్వాల్ వంటి నాయకులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీహార్లోని 7 స్థానాల కోసం అధికార జేడీయూ, భారతీయ జనతా పార్టీ కూటమి, యూపీఏ కూటముల మధ్య పోరు జరుగుతోంది. ఈ 7 ప్రస్తుతం 5 స్థానాలు జేడీయూకే చెందినప్పటికీ ఈసారి పోరు రసవత్తరంగా మారింది. ముంగేర్, నలంద స్థానాల్లో భాజపా మిత్రపక్షమైన ఎల్జేపీ, జహానాబాద్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన 4 స్థానాల్లో కమల్నాథులు బరిలో నిలిచారు. పాట్నా సాహిబ్ నుంచి భాజపా సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా మళ్లీ పోటీలో ఉన్నారు. పాటలీపుత్రలో లాలూ ప్రసాద్ కుమార్తె మీసా భారతితో ఒకప్పటి లాలూ ప్రధాన అనుచరుడు రామ్ కృపాల్ యాదవ్ తలపడుతున్నారు. జార్ఖండ్లోని 6 స్థానాల కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. లోక్సభలో ఉపసభాపతి కరియా ముండా భాజపా అభ్యర్థిగా కుంతి స్థానంలో నిలబడ్డారు. రాంచీ బరిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్, 4 సార్లు ఎంపీగా పనిచేసిన భాజపా నేత రామతహల్ చౌదరి నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. సింగ్ భూమ్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి మధుకోడా భార్య గీతా కూడా ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. జంషెడ్పూర్లో జేవీఎం తరపున రంగంలోకి దిగిన మాజీ ఐపీఎస్ అజయ్ కుమార్ ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో 5వ విడతలో ఎన్నికలు జరిగే 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్ శ్రమిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమల్నాథులకు సానుకూల పవనాలు కనిపిస్తోండగా రాజ్నంద్గావ్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తనయుడు అభిషేక్ సింగ్ పోటీలో ఉన్నారు. మహాసముంద్ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత అజిత్ జోగి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల్లో 7 భాజపా చేతిలో ఉండటం ఆయనకు ప్రతికూలంగా మారింది. స్థానికంగా బలమైన సాహు సామాజిక వర్గం జోగికి వ్యతిరేకంగా పనిచేస్తోందనే వాదన ఉంది. ఈ విడతలో బెంగాల్లోని 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఉత్తర బెంగాల్లోని 3 స్థానాల్లో వామపక్షాలు పటిష్టంగా కనిపిస్తున్నాయి. కూచ్ బెహార్, అలిపూర్ దువారస్, జల్పైగురి స్థానాల్లో తృణమూల్ పట్టు అంతగా లేనందున వామపక్ష కూటమి జోరు మీదుంది. డార్జిలింగ్ స్థానంలో భాజపా సీనియర్ నేత అహ్లువాలియా తృణమూల్ అభ్యర్థిగా ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భూటియాతో అమీతుమీ తేల్చుకుంటున్నారు. 6 లక్షల ఓట్లను ప్రభావితం చేయగల గూర్ఖా ముక్తి మోర్చా మద్దతివ్వడం భాజపాకు సానుకూలాంశంగా కనిపిస్తోంది.
ఒడిశాలోని 21 స్థానాలకు గాను ఇప్పటికే 10 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా మిగిలిన 11 స్థానాల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ను నిలువరించేందుకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ శ్రమిస్తున్నాయి. 11 నియోజకవర్గాల్లో ముక్కోణపు పోరు ఖాయంగా కనిపిస్తున్నా అధిక స్థానాల్లో బీజేడీదే పైచేయిగా కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని కమలనాథులు మోడీ మేనియాతో ఈసారి కాస్త పుంజుకున్నారు. బాలాసోర్ నుంచి కేంద్ర మంత్రి శ్రీకాంత్ జైనా, భాజపా అభ్యర్థి ప్రసాద్ సారంగి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ చరణ్ సేథీ భద్రక్ నుంచి, భర్తృహరి మెహదాబ్ కటక్ స్థానంలో పోటీకి నిలిచారు. ఆయా స్థానాల్లో వారికి మంచి పట్టున్నందున ప్రత్యర్థులు చెమటోడ్చక తప్పని పరిస్థితి నెలకొంది. 5వ విడతలో రాజస్థాన్లోని 20 నియోజకవర్గాల్లో ఓటరు తీర్పు ఉత్కంఠ కలిగిస్తోంది. 2013లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ హవా రాష్ట్రంలో అధికంగా కనిపిస్తోంది. మోడీ ప్రభావంతో 20 స్థానాల్లో అత్యధికం తమ ఖాతాలో వేసుకుంటామని కమలనాథులు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి సచిన్ పైలట్, మరో కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సిపి జోషీలు ఈ విడతలోనే తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. భాజపా రెబల్ అభ్యర్థిగా జస్వంత్ సింగ్ బరిలోకి దిగిన బార్మర్లో పోరు ఆసక్తి కలిగిస్తోంది. పార్టీ అధికారిక అభ్యర్థిని గెలిపించుకునేందుకు ముఖ్యమంత్రి వసుంధర ప్రత్యేక దృష్టి పెట్టడం పోరును రసవతరంగా మార్చింది. జలావర్ బరాన్ స్థానం నుంచి వసుంధర కుమారుడు దుష్యంత్ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో 10, మహారాష్ట్రలోని 19 స్థానాలకు గురువారం ఓటరు ఇచ్చే తీర్పు ఆసక్తి కలిగిస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఆదర్శ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, షోలాపూర్ నుంచి కేంద్ర హోంమంత్రి షిండే, బారామతి స్థానంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ వారసురాలు సుప్రియా సూలే, బీడ్ నుంచి భాజపా ఉపాధ్యక్షుడు గోపీనాథ్ ముండే వంటి దిగ్గజాలు ఓటర్ల ప్రసన్నత కోసం ఎంతో శ్రమించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికే తాజా విడతలో మొగ్గు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ గుణా నుంచి మరోసారి పోటీలో నిలిచిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భాజపాకు సవాల్ విసురుతున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నరేంద్ర సింగ్ తోమర్ గ్వాలియర్ నుంచి బరిలోకి దిగగా రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు అనుమానంగానే కనిపిస్తోంది. ఈ విడతలోనే కర్ణాటకలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా భాజపా, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో జేడీఎస్ ప్రభావం కూడా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం కనిపిస్తుంటే యడ్యూరప్ప సహా కీలక నేతలను పార్టీ ఛత్రంలోకి తెచ్చిన భాజపా గట్టి పోటీ ఇస్తోంది. కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మల్లికార్జున ఖర్గే మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేయగా మాజీ సీఎం యడ్యూరప్ప, మాజీ ప్రధాని దేవేగౌడ భారీ మెజారిటీ కోసం శ్రమించారు. దక్షిణ బెంగళూరు స్థానంలో భాజపా సీనియర్ నేత అనంతకుమార్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేఖని మధ్య పోరు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, దోడా స్థానంలో కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, భాజపా అభ్యర్థి జితేందర్ సింగ్, పీడీపీ అభ్యర్థి అష్రఫ్ మాలిక్, ప్యాంథర్స్ పార్టీ నేత భీమ్ సింగ్లతో పోరాడుతున్నారు. మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ స్థానంలో భాజపా, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు జరుగుతున్నా కాంగ్రెస్ పట్టే ఎక్కువగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు తమ పాలనే మేలంటూ గొప్పల డప్పులు బజాయించుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తంటాలు పడుతూనే ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపామని, ఎన్నో చరిత్రాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని కాంగ్రెసోళ్లు చెబుతుంటే గుజరాత్ నమూనా సహా భాజపా పాలిత ప్రాంతాల అభివృద్ధి గురించి పదే పదే ప్రస్తావిస్తూ కమలనాథులు దూసుకెళ్తున్నారు. యూపీఏ 10 ఏళ్ల పాలనల కంటే భాజపా పాలిత ప్రాంతాలు అంతలా అభివృద్ధి చెందాయా? అభివృద్ధి వల్లే గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కమలనాథులు మరోసారి విజయభేరి మోగించారా అంటే ముందుగా వారి పాలన గురించి తెలుసుకోవాల్సిందే. పరస్పర ప్రాంతీయ వైరుధ్యాలున్న చోట పరిపాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్కు భిన్నమైన పంథాని ఎంచుకున్నాయి. అధినాయకత్వం కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల బాటలో నడవకుండా ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. తద్వారా ప్రజల మనసులను మళ్లీ మళ్లీ గెలుచుకోవడంలో విజయం సాధిస్తున్నాయి. 2G కుంభకోణం, బొగ్గు కుంభకోణం, వీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం, ఇలా 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చెప్పుకోవడానికి అక్రమాలు, అవకతవకలు ఎన్నో. ఉపాధి హామీ, ఆహార భద్రతా చట్టం వంటి ప్రజోపకరమైన చట్టాలు చేసినా అవి పక్కదారి పడుతున్న విధానాన్ని కాంగ్రెస్ నేతలు దాయలేని పరిస్థితి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం పలు దేశాలను అతలాకుతలం చేసినా దేశంపై ఆ ప్రభావం పడకుండా చేయగలిగామని జబ్బలు జరుచుకుంటున్న నాయకులు దేశ వృద్ధి రేటు అధోగతిలో పయనిస్తోందని, ఉత్పాదక రంగం నేలచూపులు చూస్తోందని అంగీకరించేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తూ పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్న గుజరాత్ నమూనా దేశానికి సరిపోదంటూ భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సానుకూల వాతావరణాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాంగేయులు. అభివృద్ధి చేయాలనే సంకల్పం, కసి ఉంటే చేయలేనిది ఏదీ లేదనే విషయాన్ని మాత్రం వారు మరిచిపోతున్నారు. అధినాయకత్వం ఆదేశాల మేరకే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల మనుగడ ఆధారపడి ఉంటుందనే ఆరోపణలు ఇప్పటికే బలంగా వినిపిస్తుండగా మన్మోహన్ సింగ్ సైతం రబ్బర్ స్టాంపు ప్రధాని అంటూ ఆయన వద్ద పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు కుండబద్దలు కొడుతున్నారు. షాడో ప్రభుత్వమే కాంగ్రెస్ పాలనలో నడుస్తుందనేది సంజయ్ బారువా వంటి మాజీల అభిప్రాయంగా కనిపిస్తుంటే భాజపా పాలిత సీఎంలకు పాలనలో స్వేచ్ఛ లభిస్తోంది. తాము చేసే ప్రతి పనిపైనా వారికి స్పష్టత ఉంటోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్లనే తీసుకుంటే భౌగోళికంగా ఎన్నో తేడాలున్న ఈ రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలు స్థానిక సమస్యల ఆధారంగానే పనిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రజలతో స్నేహపూర్వకంగా పనిచేస్తోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఆత్మహత్యలు కొనసాగుతుంటే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటోంది. వ్యవసాయ అవసరాలకు తక్కువ రేటుకే విద్యుత్ అందిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి కొరత లేకుండా ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. మహిళలు, బాలికల సంక్షేమానికి పెద్దపీట వేసింది. లాడ్లీ లక్ష్మి యోజన పేరుతో శివరాజ్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాలికా సంరక్షణ పథకం ఎంతగా విజయవంతమైందంటే కాంగ్రెస్ పాలిత ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలు ఈ పథకాన్ని స్వల్ప మార్పులతో ప్రవేశపెట్టాయి. ఆడపిల్లలు చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే కొంత నగదు అందించే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో బంగారు తల్లి పథకం పేరుతో అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ప్రవేశపెట్టిన ఆహార భద్రతా పథకాన్ని అంతకంటే ముందుగా ఎంతో మెరుగైన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు రమణ్ సింగ్ ప్రవేశపెట్టిన ఆహార భద్రతా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ ఆహార ధాన్యాలు అందుకుంటున్న ఛత్తీస్గఢ్ గిరిజనులు రమణ్ సింగ్ ను చావల్ బాబాగా పిలుచుకుంటున్నారు. యూపీఏ ప్రవేశపెట్టిన ఆహార భద్రతా పథకానికి రమణ్ సింగ్ సర్కారే స్ఫూర్తనే వాదనలు ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం అన్నిటా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే భాజపా పాలిత ఛత్తీస్గఢ్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందనే చెప్పాలి. మరో భాజపా పాలిత రాష్ట్రమైన గోవాలో మనోహర్ పారికర్ సర్కారు శైలే వేరు. అధికార దర్పం ప్రదర్శించే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పారికర్కు చాలా తేడా ఉంటుంది. ఆర్థికవేత్తగా దేశ ప్రధాని పగ్గాలను అందుకున్న మన్మోహన్ సింగ్ విధాన నిర్ణయాల్లో అనిశ్చితత్వ పరిస్థితులను నేటికీ అలాగే కొనసాగిస్తూ దేశ ఆర్థిక అధోగమనానికి కారకులుగా నిలుస్తుంటే ఆర్థిక క్రమశిక్షణలో పారికర్ దక్షత గోవాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉన్న వనరుల్ని చక్కగా ఉపయోగించుకున్న పారికర్ తనకు తానే సాటిని నిరూపించుకున్నారు. ఆయన చేపట్టిన చర్యల వల్లే గనుల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రం ఆర్థిక పరిపుష్టి సాధించగలిగింది. ఆదాయం అన్ని విధాలా బాగున్న నేపథ్యంలో ఆ ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకే ఇవ్వాలని నిర్ణయించిన గోవా సీఎం పెట్రోల్పై వ్యాట్ను తగ్గించారు. ఇందుకు విరుద్ధంగా యూపీఏ సర్కారు హయాంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ భగ్గుమంటోంది. గుజరాత్ విషయానికి వస్తే పనిగట్టుకుని మరీ అక్కడ అభివృద్ధి జరగలేదని, అంతా భాజపా ప్రధాని అభ్యర్థి సృష్టేనని కాంగ్రెస్ చెబుతుంటే గుజరాత్ అభివృద్ధి నమూనా దేశవ్యాప్తంగా ఎలా ఉపకరిస్తుందని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ భిన్న వాదనలతో మోడీని ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుంటే ఆ రాష్ట్ర ప్రజలు మాత్రం మోడీ పరిపాలనలో ప్రభుత్వ ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు. గుజరాత్లో నర్మదా నీటిని చక్కగా వినియోగించుకుని రైతులకు ఆశించిన ప్రయోజనం కల్పించడం, విద్యుదుత్పత్తిలో స్వయం సమృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలోనూ ఒక లక్ష్యంతో స్పష్టతతో ముఖ్యమంత్రి మోడీ పనిచేస్తున్నారు. తద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించగలుగుతున్నారు.
సమతుల అభివృద్ధి విషయంలో ఆ రాష్ట్ర ప్రజలు నమ్మారు కాబట్టే మోడీకి మూడోసారి పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న సర్కారు పారిశ్రామిక ప్రగతి కుంటుపడినా ధరాఘాతంతో ద్రవ్యోల్బణం చుక్కలను ముద్దాడుతున్నా పర్వాలేదనే భరోసాతోనే నెట్టుకొస్తోంది. గుజరాత్లో విద్యుత్ కోతల సమస్య లేదంటే మోడీ ప్రభుత్వమే కారణమనే సత్యాన్ని చాలా రాష్ట్రాలు గుర్తించినా కాంగ్రెస్ పాలకులు మాత్రం అంగీకరించడం లేదు. ఇప్పటివరకు విద్యుత్ ఉత్పత్తిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను యూపీఏ సర్కారు సాధించలేకపోయింది. అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెడుతున్న మోడీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ చాలా ఆరోపణలే చేస్తోంది. నరేంద్రుడు ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తే ఆర్ఎస్ఎస్, బీహెచ్పీ, బజరంగ్ దళ్ వంటి హిందూ అతివాద సంస్థలు రెచ్చిపోతాయని, వాటిని ఎవరూ ఆపలేరనే వాదనను పరోక్షంగా పైకి తెచ్చింది. గుజరాత్ అల్లర్ల తర్వాత శాంతి భద్రతల పరిరక్షణలో మోడీ పాలన అద్భుతంగా ఉందనే విషయాన్ని మాత్రం కాంగేలు పట్టించుకోవడం లేదు. ముంబై దాడుల తర్వాత దేశంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న కేంద్రం ఆ తర్వాత దేశంలో ఉగ్రముగ్గుల విధ్వంసక చర్యల్ని నిలువరించలేకపోయింది. కానీ గుజరాత్లో ఎలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోలేదు. ఇది మోడీ పాలన దక్షతే అని కమలనాథులు గర్వంగా చెప్పుకుంటుంటే కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. గోద్రానంతర అల్లర్ల తర్వాత అహ్మదాబాద్లో 80 అక్రమ ఆలయాలను గుజరాత్ ప్రభుత్వం కూల్చివేసింది. బీహెచ్పీ వంటి సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ మోడీ సర్కారు వెనకడుగు వేయలేదనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. పాకిస్తాన్ కళాకారులు వేసిన పెయింటింగ్స్ ప్రదర్శించినందుకు అహ్మదాబాద్లోని ఒక ఆర్ట్ గ్యాలరీపై దాడి చేసిన బీహెచ్పీ కార్యకర్తలను భాజపా ప్రభుత్వం అరెస్టు చేయించింది. శాంతి భద్రతల విషయంలో మోడీ సర్కారు ఇప్పటి వరకు చట్టాల ప్రకారమే నడుచుకుందనేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇందుకు విరుద్ధంగా బొగ్గు కుంభకోణం దర్యాప్తు చేసి సీబీఐ రూపొందించిన నివేదికను కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు మార్పులు చేసి చట్టాలకు అతీతంగా ప్రవర్తించారు. ఇందుకు సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానంతో చివాట్లు తిన్నారు. ఆ అంశంలో తమ కంటిన మాలిన్యాన్ని కడుక్కునేందుకు మంత్రులతో రాజీనామా చేయించి అవినీతిని సహించే ప్రసక్తే లేదనే రీతిలో వ్యవహరించారు. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీకి సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు బృందం సిట్ క్లీన్ చిట్ ఇస్తే తిరస్కరించి అప్పీలుకు వెళ్లి మరీ భంగపడ్డారు. ఇలా అడుగడుగునా ఆదర్శంగా నిలుస్తున్న భాజపా పాలిత రాష్ట్రాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు చాలా విషయాల్లో ఆయా రాష్ట్రాల నుంచే స్ఫూర్తి పొందారు. ఆ విషయాన్ని అంగీకరిస్తే ఎన్నికల్లో తమకు ఎక్కడ ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందోననే రీతిలో నిత్యం విమర్శలను సంధిస్తున్నారు. యూపీఏ సర్కారు అపర మేధావిగా చెప్పుకునే ఆర్థిక మంత్రి చిదంబరం ప్రాతినిధ్యం వహిస్తున్న శివగంగ నియోజకవర్గం ఈసారి ప్రత్యేకతను సంతరించుకుంది. 1984 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు గెలిచిన చిదంబరం ఈ దఫా పోటీ నుంచి తప్పుకున్నారు. 10 ఏళ్ల యూపీఏ సర్కారు వైఫల్యాలు, కుంభకోణాలను చేసి గెలుపుపై అనుమానం పెట్టుకున్నారో లేక విశ్రాంతి తీసుకుందామని భావించారో గాని ఈ దఫా కుమారుడు కార్తీని రాజకీయ రంగప్రవేశం చేయిస్తున్నారు. 2009 ఎన్నికల్లో రీకౌంటింగ్ ద్వారా గట్టెక్కి రీకౌంటింగ్ మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న చిదంబరం కుమారుడు కార్తీ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే చిద్దు హయాంలో గ్రామీణ నియోజకవర్గమైన శివగంగ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదనేది విశ్లేషకుల మాట. ఇదే అస్త్రాన్ని వైరిపక్షాలు బలంగా సంధిస్తున్న వేళ గత ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో గట్టెక్కిన చిదంబరం ఈసారి తన కంచుకోటను కాపాడుకోగలరా? శివగంగ తమిళనాట 1980 నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. 1967 నుంచి 2 సార్లు డీఎంకే, తర్వాత అన్నా డీఎంకే ఒకసారి గెలుపొందగా 1980 నుంచి 1984 వరకు కాంగ్రెస్ నేత స్వామినాథన్ ప్రాతినిధ్యం వహించారు. 1984 నుంచి 1999-2004 మధ్య మినహా ఇప్పటివరకు ఆర్థిక మంత్రి చిదంబరం 7 సార్లు జయకేతనం ఎగురవేస్తూ వచ్చారు. 1999 ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే చెందిన సుదర్శన నచ్చియప్పన్ గెలుపొందారు. అయితే 2009 ఎన్నికల్లో తొలుత ఓటమి పాలైన చిదంబరం తర్వాత జరిపిన రీకౌంటింగ్ లో అనూహ్యంగా 3500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో కుమారుడు కార్తీని శివగంగకు వారసుడిగా ప్రకటించి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక అధికార అన్నా డీఎంకే తరఫున సెంథిల్ నాథన్, డీఎంకే నుంచి దురైరాజ్, భాజపా తరఫున చార్టర్డ్ అకౌంటెంట్ హెచ్ రాజా శివగంగ పోటీలో నిలిచారు.
కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న చిదంబరం కుమారుడు కార్తీ తండ్రిలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి మంచి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. తాజాగా ఎన్నికల బరిలో నిలిచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కుమారుణ్ణి పోటీకి దించినప్పటికీ ఓటర్లు మాత్రం సిట్టింగ్ ఎంపీగా చిదంబరం పనితీరునే బేరీజు వేసుకునే అవకాశం ఉంది. గ్రామీణ నియోజకవర్గంగా పేరుపడిన శివగంగ యూపీఏ సర్కారులో కీలక పాత్ర పోషించిన చిత్తూ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇప్పటికీ వెనుకబడిన స్థానంగానే ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెద్దగా లేవనేది విశ్లేషకుల వాదన. చిదంబరం బ్యాంకింగ్ సేవలను విస్తరింపజేసినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. యూపీఏ హయాంలో వెలుగు చూసిన భారీ కుంభకోణాలు కార్తీ గెలుపుపై ప్రభావం చూపనుండగా 2G కేసులో చిదంబరం పాత్రపై భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలు ప్రతిబంధకం కానున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు సైతం ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు శివగంగ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కచోట కూడా కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. 4 చోట్ల అధికార అన్నాడీఎంకే పాగా వేస్తే డీఎంకే, సిపిఐ చెరో చోట ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాయి. అయితే చిదంబరం హయాంలో నియోజకవర్గంలో 3 జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తిరుచి, మధురై విమానాశ్రయాల ఆధునికీకరణ, తిరుమాయంలో BHEL యూనిట్ ఏర్పాటు వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని కార్తీ, చిదంబరం ముందుకెళ్తున్నారు. కార్తీ గెలిస్తే ఒకటి కొంటే మరొకటి ఉచితమన్న రీతిలో తండ్రి కొడుకులు నియోజకవర్గానికి అండగా ఉంటారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక చిదంబరం చెప్పుకుంటున్న కొద్దిపాటి అభివృద్ధి అంతా బూటకమేనని అధికార అన్నాడీఎంకే ప్రచారంలో నిప్పులు చెరుగుతోంది. అధినేత్రి జయలలిత నియోజకవర్గంలో విస్తృతంగా బహిరంగ సభలు నిర్వహించి చిదంబరంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 6/4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రాతినిధ్యం వహించడం తమ అభ్యర్థి విజయానికి బాటలు వేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిదంబరం హయాంలో శివగంగ పూర్తిగా వెనకబడిపోయిందని, గత కొంతకాలంగా పార్టీ అభ్యర్థి శంధినాథన్ చేస్తున్న ప్రచారం కూడా ఉపకరిస్తుందని జయలలిత భావిస్తున్నారు. మరోవైపు శివగంగలో డీఎంకే పరిస్థితి దయనీయంగా ఉంది. పక్కనున్న మధురై నుంచి అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడం, కుటుంబ కలహాలు పార్టీ అభ్యర్థి దురైరాజ్కు ప్రతిబంధకాలుగా మారాయి. ఫలితంగా ఆయన 4వ స్థానానికి పడిపోవడం ఖాయమనే వాదన ఉంది. చిదంబరం హయాంలో వెనుకబాటుతనం సహా మోడీ మానియా తనకు కలిసొస్తుందని భాజపా అభ్యర్థి రాజా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో డీఎండీకే సహా 6 పార్టీల మద్దతు, సూపర్ స్టార్ రజనీకాంత్ మోడీపై చేసిన సానుకూల వ్యాఖ్యలు కూడా లాభిస్తాయని అంచనా వేస్తున్నారు. చిదంబరం లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో శివగంగలోని 13,82,000 మంది ఓటర్లు ఈ నెల 24న జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. కొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.